ఓం శ్రీ పాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. రేపే అత్యంత పవిత్రమైన శ్రీరామనవమి. మార్చి 26న లేక మార్చి 27న ఈ సంవత్సరం శ్రీరామనవమి ఎప్పుడు జరుపుకోవాలి అనే సందేహం చాలామందికి ఉంది. కొందరు క్యాలెండర్లో మార్చి 26 అని చూపిస్తుంటే మరికొందరు మార్చి 27న అని చెబుతున్నారు. అసలు నిజం ఏమిటి? మనం ఏ రోజు పండుగ జరుపుకోవాలి? అలాగే ఆ పవిత్రమైన రోజున రాముల వారిని ఏ సమయంలో పూజిస్తే ఎక్కువ ఫలితం వస్తుంది? ఏ నియమాలు పాటిస్తే మన జీవితంలో శుభ ఫలితాలు కలుగుతాయి? ఇవన్నీ ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే కనుక ఈ 2026వ సంవత్సరంలో పంచాంగం ప్రకారం నవమి తేదీ మార్చి 26 మధ్యాహ్నం 2 గంటల 18 నిమిషాలకు ప్రారంభమై మార్చి 27 మధ్యాహ్నం 12 గంటల 36 నిమిషాల వరకు ఉంటుంది. అందుకే చాలామందికి కన్ఫ్యూజన్ వచ్చింది. కానీ శాస్త్రం ప్రకారం సూర్యోదయానికి ఏ తేదీ ఉంటుందో ఆ రోజునే పండుగ జరుపుకోవాలి. ఈ లెక్క ప్రకారం మార్చి 27 శుక్రవారం అనగా రేపటి రోజున సూర్యోదయానికి నవమి తిథి ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం శ్రీరామనవమి పండుగను మార్చి 27న జరుపుకోవడం శ్రేయస్కరం. ఇదే రోజున భద్రాచలంలో సీతారాముల కళ్యాణం కూడా జరుగుతోంది. శ్రీరాముడు మధ్యాహ్న సమయంలో జన్మించాడు అని పురాణాలు చెబుతున్నాయి. పునర్వసు నక్షత్రంలో కర్కట లగ్నంలో అభిజిత్ ముహూర్తంలో జన్మించినట్లు చెప్పబడింది. అందుకే ఈ పండుగ రోజున మధ్యాహ్న సమయంలో పూజ చేయడం చాలా శుభప్రదం. ముఖ్యంగా ఉదయం 11 గంటల 40 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు ఉన్న సమయం అత్యంత శక్తివంతమైన ముహూర్తం. ఈ సమయంలో భక్తితో రాముల వారిని పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్మకం. పండుగ రోజు ముందుగా ఇంటిని శుభ్రం చేసుకోవడం చాలా ముఖ్యంగా పూజ గదిని శుభ్రపరచుకోవాలి. పండుగ రోజున గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. పచ్చని మామిడి తోరణాలతో ఇంటిని అలంకరించడం చాలా శుభప్రదం. ఇది ఇంటిలోకి పాజిటివ్ ఎనర్జీని తీసుకొస్తుందని నమ్ముతారు. అలాగే గడపపై గంధంతో చిన్నగా రామబాణం గుర్తు వేయడం కూడా శుభసూచకం. పూజ సమయంలో సీతారాముల ఫోటో లేదా రామదర్బార్ చిత్రాన్ని ఉంచితే చాలా మంచిది. అంటే శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు మరియు ఆంజనేయ స్వామి కలిసి ఉన్న చిత్రం ఉంటే మరింత శుభం. అలాగే పసుపు లేదా తెలుపు రంగు పూలతో పాటు తులసి దళాలతో పూజ చేయాలి. శ్రీరాముడు శ్రీ మహావిష్ణువు అవతారం కాబట్టి తులసి దళాలు చాలా ప్రీతికరమైనవి. నైవేద్యంగా వడపప్పు, పానకం ప్రత్యేకమైనవి. పానకం బెల్లం నీళ్లు మిరియాలతో తయారు చేస్తారు. ఇది శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది మరియు పండుగ ప్రత్యేకతను తెలియజేస్తుంది. వడపప్పు కూడా చాలా పవిత్రమైన నైవేద్యం. వీటితో పాటు అరటిపండ్లు, కొబ్బరికాయను కూడా సమర్పించాలి. ఈరోజు రామనామాన్ని జపించడం చాలా శక్తివంతమైన సాధన. కనీసం 108 సార్లు శ్రీరామ అని జపిస్తే మనసుకి శాంతి కలుగుతుంది. ఇంకా ఎక్కువగా జపిస్తే ఇంకా మంచి ఫలితాలు లభిస్తాయి. అలాగే శ్రీరామరక్ష స్తోత్రం చదవడం వల్ల భయాలు తొలగుతాయి. హనుమాన్ చాలీసా పఠించడం వల్ల అనారోగ్య సమస్యలు తగ్గుతాయని నమ్మకం. శ్రీరామనవమి రోజున ఆలయ దర్శనం చాలా ముఖ్యమైనది. మీ దగ్గరలో ఉన్న రామాలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవాలి. వీలైతే సీతారాముల కళ్యాణాన్ని ప్రత్యక్షంగా చూడండి, లేదా టీవీ లేదా మొబైల్ ద్వారాగా చూసిన పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ పవిత్రమైన రోజున మాంసాహారం తినకూడదు. అలాగే ఉల్లిపాయ, వెల్లుల్లి వంటి తామసిక ఆహారాలకు కూడా దూరంగా ఉండాలి. సాయంత్రం సమయంలో ఒక చిన్న గిన్నెలో పసుపు కలిపిన నీటిని తీసుకొని ఇంటి నలుమూలలా చల్లడం వల్ల నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుందని చెబుతారు. అలాగే దేవాలయానికి వెళ్ళి దీపం వెలిగించడం, పానకం లేదా మజ్జిగ దానం చేయడం, అన్నదానం చేయడం వంటి సేవలు చేస్తే పుణ్య ఫలితం మరింత పెరుగుతోంది. అలాగే ఈ రోజున తులసి మొక్క దగ్గర దీపం పెట్టడం కూడా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. అలాగే శుక్రవారం కూడా కాబట్టి చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. అప్పుల సమస్యలు ఉన్నవారు దేవాలయంలో
నువ్వుల నూనెతో దీపం వెలిగించి జై శ్రీరామ్ అని 108 సార్లు జపిస్తే ఆర్థిక సమస్యలు తగ్గుతాయని నమ్మకం. ఈ విధంగా భక్తి శ్రద్ధలతో శ్రీరామనవమి పండుగను జరుపుకుంటే శ్రీరాముడి కటాక్షంతో మన జీవితంలో ఉన్న కష్టాలు తొలగిపోయి సుఖశాంతులు ఐశ్వర్యం కలుగుతాయి. ఓకే అండి, చూసారు కదా శ్రీరామనవమి ఎప్పుడు జరుపుకోవాలి, అలాగే ఎలాంటి ప్రత్యేక నియమాలు పాటించాలి అనే పూర్తి వివరాలు తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక్క లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మాకు ఎంతో సపోర్టివ్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది.